భారతీయ సినీ చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో సుమారు 4,000 కోట్ల భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం రామాయణం. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఇక హనుమాన్ జయంతి పర్వదినం సందర్భంగా విడుదలైన రామ గ్లిమ్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. ఈ చిన్న వీడియోలో ఒక్క డైలాగ్ కూడా లేకపోయినప్పటికీ కేవలం అత్యున్నత ప్రమాణాలతో కూడిన విజువల్స్ ద్వారానే సినిమా స్థాయిని మేకర్స్ ప్రపంచానికి చాటి చెప్పారు. భారతీయ పురాణ గాథను వెండితెరపై ఇంత భారీ స్థాయిలో ఆవిష్కరిస్తుండడం పట్ల ప్రేక్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ గ్లిమ్స్ లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది శ్రీరాముడిగా రణబీర్ కపూర్ మేకోవర్. ఆయన లుక్ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఆ కళ్లలో ప్రతిబింబించే ప్రశాంతత, ముఖంలో ఉట్టిపడే దైవత్వం, ఆ పాత్రకు ఉండాల్సిన గాంభీర్యాన్ని రణబీర్ అద్భుతంగా పండించారు. శ్రీరాముడి పాత్రలో ఆయన ఒదిగిపోయిన తీరు చూస్తుంటే ఈ పాత్రకు ఆయనే సరైన ఎంపిక అని సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు. రణబీర్ తన కెరియర్లోని అత్యున్నతమైన నటనను ఈ చిత్రం కోసం ప్రదర్శించినట్లు విజువల్స్ స్పష్టం చేస్తున్నాయి. సీతగా సాయి పల్లవి, హనుమంతుడిగా సన్నీ డియోల్, లక్ష్మణుడిగా రవితేజ దూబే నటిస్తున్నారు. గ్లిమ్స్ చివర్లో పుష్పక విమానం ఎక్కుతున్న రావణుడి షాట్ సినిమాపై మరింత ఉత్కంఠను పెంచింది. హన్స్ జిమ్మర్, ఏఆర్ రెహమాన్ వంటి దిగ్గజాలు అందించిన నేపథ్య సంగీతం ఈ దృశ్యాలకు ప్రాణం పోయగా ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, డిఎన్ఈజీ సంస్థలు తమ విఎఫ్ఎక్స్ మాయాజాలంతో ఈ చిత్రాన్ని ఒక ప్రపంచ స్థాయి విజువల్ వండర్గా తీర్చిదిద్దుతున్నాయి. అత్యాధునిక సాంకేతికతను జోడించి ఈ పౌరాణిక కావ్యాన్ని రూపొందిస్తున్నారు. నమిత్ మల్హోత్రా నిర్మాణ సారథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ భారీ చిత్రం ఐమాక్స్, డాల్బీ సినిమా ఫార్మాట్లలో విడుదల కానుంది. ప్రేక్షకులకు ఒక సరికొత్త దృశ్య అనుభూతిని అందించడానికి చిత్ర యూనిట్ అహర్నిశలు శ్రమిస్తోంది. 2026 దీపావళి కానుకగా ఈ అద్భుత దృశ్య కావ్యం ప్రేక్షకుల ముందుకు రానుంది. భారతీయ సంస్కృతిని, గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పేలా ఈ సినిమా ఉంటుందని చిత్ర వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. తెలుగు ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకొని కూడా చిత్ర బృందం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది. మరి ఈ రామాయణం ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు.